హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ అసలు రావట్లేదండి. అలాగే సబ్స్క్రైబర్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్లోంచి తీసుకున్న స్టోరీకి వేరే వాళ్ళు పెట్టుకుంటుంటే వాళ్ళకి వస్తున్నాయండి వ్యూస్, సబ్స్క్రైబర్స్. కొంచెం చెక్ చేయండి. మంచి కంటెంట్, డిఫరెంట్ కంటెంట్ యూత్‌కి రాస్తున్నానండి. ప్లీజ్ చెక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆ చిన్న పిల్లి పిల్ల వచ్చిన తర్వాత మైరా జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఎంతకాలం తనను వెంటాడిన ఒంటరితనం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఆ పిల్లితో ఆడుకోవటం, దానికి పాలు పెట్టడం, అది తన వెంట ఇల్లంతా తిరగడం, ఇవన్నీ మైరా మనసుకు చిన్న చిన్న ఆనందాలను ఇస్తున్నాయి. రాత్రుళ్ళు కూడా ముందులా అంత భయపడటం లేదు. ఇంట్లో తనతో పాటు ఇంకో ప్రాణి ఉందన్న భావన ఆమెకు ధైర్యాన్నిస్తుంది. మాలి తాత కూడా దాదాపు ప్రతిరోజు వచ్చి పని చేసి వెళ్తున్నాడు. వరుణ్ కూడా 2, 3 రోజులకు ఒక్కసారి ఏదో ఒక పని చేసి ఫామ్ హౌస్‌కు వచ్చి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరూ రావడంతో ఫామ్ హౌస్ ముందులా నిర్మానుష్యంగా కనిపించడం లేదు. అయినా రాత్రి పడగానే మాత్రం ఆ ఇంటి నిశ్శబ్దం ఎప్పటికీ మైరా మనసులో తెలియని భయాన్ని మేలుకొలుపుతుంది. ఒక మధ్యాహ్నం మైరా ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అర్జున్ మల్హోత్రా కాలింగ్ అని కనిపిస్తుంది. మైరా వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అర్జున్ అంది. అవతల నుంచి అర్జున్ నవ్వుతూ, హే మైరా, ఎలా ఉన్నావు? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు. నెక్స్ట్ మంత్ మేమంతా ఇండియా వస్తున్నాము. ఆ మాట వినగానే చాలా రోజుల తర్వాత మైరా ముఖంలో నిజమైన సంతోషం కనిపించింది. నిజంగానా అని ఆనందపడుతూ అడిగింది. అవును, నేను, ఎమ్మీ, డానియల్ ముగ్గురం వస్తున్నాము. ఈసారి నిన్ను కూడా కలుస్తాము అన్నాడు అర్జున్. ఆ వార్త విన్న క్షణంలోనే మైరా గుండెలో ఆశ మళ్ళీ చిగురించింది. తన జీవితం ఇక మీదటన్నా మంచి రోజులు మొదలవుతాయని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆమె ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ చిన్న పిల్లి పిల్ల ఒక్కసారి కళ్ళు తెరిచింది. కిటికీ బయటకు చూస్తూ గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. మైరా ఉలిక్కిపడి పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ అది ఒక్కసారిగా తన ఒళ్ళోంచి దూకి నేరుగా కిటికీ ఎక్కింది. ఏయ్ ఆగు అని మైరా అరుస్తూ దాని వెంట పరిగెత్తింది. అదే క్షణంలో పిల్లి తెరిచి ఉన్న కిటికీలోంచి బయటకు దూకేసింది. కింద నేలపై పడకుండా నేరుగా ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద చెట్టు కొమ్మలపైకి ఎగిరింది. అక్కడి నుంచి మరో కొమ్మ మీదకి, అక్కడి నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ క్షణాల్లో దట్టమైన చెట్ల మధ్యన అదృశ్యమైపోయింది. మైరా కిటికీ దగ్గర నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. పిల్లి పారిపోయిన దిశలో చెట్లు మాత్రం ఇంకా బలంగా ఊగుతూ ఉన్నాయి. అక్కడ ఎవరో దాని కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మైరా కొద్దిసేపు అలా కిటికీ దగ్గర నిలబడి ఉండిపోయింది. తన పిల్లి పిల్ల వెళ్ళిన దిశగా ఎంతోసేపు చూసినా అది మళ్ళీ తిరిగి రాలేదు. ఇంత భయపడి ఎందుకు పారిపోయిందో అని తనలో తాను అనుకుంటుంది. అప్పుడే ఫోన్లో అర్జున్ గొంతు వినిపిస్తుంది. హే మైరా, ఏమైంది? లైన్లో ఉన్నావా లేవా? మైరా ఒక్కసారి తేరుకుంది. ఏమీ లేదు, నేను పెంచుకుంటున్న పిల్లి పిల్ల బయటకు పరిగెట్టింది అంది. అర్జున్ నవ్వుతూ, సరే జాగ్రత్తగా ఉండు, త్వరలోనే కలుద్దాం అని కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా మైరా మనసు ప్రశాంతంగా లేదు. సాయంత్రం అయ్యేసరికి పిల్లి ఇంకా తిరిగి రాలేదు. ఆమె చేతిలో టార్చ్ పట్టుకుని ఫామ్ హౌస్ వెనక అడవి వైపు నడిచింది. మియో మియం అంటూ మెల్లగా పిలవడం ముందుకు వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఆ పిల్లి నిశ్చలంగా కూర్చుని ఉంది. మైరా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్యా, ఇక్కడున్నావా అంది. దాని దగ్గరికి వెళ్ళబోయింది. కానీ ఆ పిల్లి ఉన్నట్టుండి ఎక్కడికో మాయమైపోయింది.
ఆమె ఎంత వెతికినా అక్కడ దాని జాడ కనిపించలేదు. ఆమెకు మాత్రం ఆశ మాత్రం చావలేదు. తను మియంను ఎలాగైనా వెతికి తిరిగి తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అదే ఆలోచనతో అడవి వైపు అడుగులు వేసింది. అప్పటికే సాయంత్రం మసక వెలుతురు క్రమంగా మాయమవుతూ ఉంది. కొద్ది కొద్దిగా చీకటి మొదలైంది. ఆ చీకటి మొత్తం అడవిని తనలో కలిపేసుకుంటుంది. బయటకు దట్టమైన చీకటి అలుముకుంటుంది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం రాజమేలుతుంది. చెట్టు నీడలు దూరం నుంచి చూస్తే మనుషుల్లా నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చెట్ల మధ్యలో చీకటి వేగంగా కమ్ముతుంది. మట్టి దారిపై ఎండిన ఆకులు చరచరమని శబ్దం చేస్తున్నాయి. ప్రతి అడుగులోని ఆమె గుండె చప్పుడు మరింత పెంచుతుంది. కొద్దిసేపటి తర్వాత ఫామ్ హౌస్ కూడా కనిపించకుండా పోయింది. ఇప్పుడు చుట్టూ మాత్రమే ఆమె చుట్టూ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి దూరంగా ఆ చిన్న పిల్లి మ్యావ్ మ్యావ్ అన్న అరుస్తున్న శబ్దం వినిపించింది. మైరా వెంటనే ఆ శబ్దం వచ్చే దిశగా పరిగెత్తింది. కానీ ఎంత ముందుకు వెళ్ళినా పిల్లి కనిపించలేదు. ఆశ్చర్యంగా ఆ శబ్దం మాత్రం మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మైరా ఆగిపోయింది. ఒక్కసారికి ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. తాను ఇప్పుడు పిల్లిని వెతుకుతూ వెళ్ళట్లేదు. ఆ శబ్దమే తనను అడవి లోపలికి తీసుకువెళ్తుంది. మైరా పిల్లి వినిపించిన దశగా పరిగెట్టుతూనే ఉంది. ఎప్పుడు అడవిలోకి ఇంత లోపలికి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వెలుతురు పూర్తిగా మాయమైపోయింది. కొన్ని క్షణాల క్రితం కనిపించిన దారి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలు కప్పుకుని మొత్తం శూన్యంలా కనిపిస్తుంది. చెట్టు కొమ్మలు ఒకదానితో ఒకటి తిరుగుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి. మైరా గుండెల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. మియామ్ ఎక్కడున్నావు అని మెల్లగా పిలిచింది. కానీ ఈసారి సమాధానం లేదు. బదులుగా తన వెనక చాలా దగ్గరగా ఎవరో నెమ్మదిగా ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. హూ అని మైరా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అదే సమయంలో ఆమె కాలు తడిరాయి మీద జారి గట్టిగా కింద పడిపోయింది. లేవాలని ప్రయత్నించింది. కానీ చేతులు నేలపై బలంగా నొక్కుకుపోయినట్లుగా అనిపించాయి. కాలు కదలటం లేదు. శరీరం మొత్తం బరువెక్కిపోయింది. ఆమెకి ఎప్పుడు వచ్చినట్లే బలహీనత కమ్ముకుంది. ఆమె పూర్తిగా మెలకుగానే ఉంది. కళ్ళు తెరిచే ఉన్నాయి. కానీ శరీరం మాత్రం స్పందించటం లేదు. అది నిద్ర కాదు, స్పృహ కోల్పోవటం కాదు. ఎవరో కనిపించని శక్తి తనను నేలకు బంధించినట్లుగా ఉంది. అడవి మొత్తం భయంకరమైన నిశ్శబ్దంగా మునిగిపోయి ఉంది. గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. 1 నిమిషం 2 నిమిషాల సమయం అయిపోయినట్లుగా అనిపించింది. మైరా కళ్ళల్లో భయం పెరుగుతూ ఉంది. ఆకస్మికంగా తన ఛాతీపై ఏదో బరువైన భారం పడినట్లు అనిపించింది. ఆమె ఊపిరి నెమ్మదిగా ఆడకుండా పోతుంది. చీకట్లో అది స్పష్టంగా కనిపించట్లేదు గాని ఆ చీకట్లో రాత్రి కిటికీ బయట చూసిన ఆ భయంకరమైన ఆకారమే అని మాత్రం ఆమెకు అర్థమవుతుంది. అది కూడా మాట్లాడటం లేదు. కానీ దాని ఉనికి మాత్రం మైరా శ్వాసను నెమ్మదిగా బిగుస్తుంది. ప్రతి క్షణం ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆమె కళ్ళమ్మడి నీళ్లు తిరుగుతున్నాయి. దయచేసి నన్ను వదిలేయ్ అని అరవాలని ప్రయత్నించింది కానీ గొంతులోంచి శబ్దం బయటికి రావటం లేదు. అదే సమయంలో దూరం నుంచి ఎండిన ఆకులపై ఎవరో వేగంగా నడుస్తూ వస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది. చర్ 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 అనే ఆ శబ్దం దగ్గర అవుతున్నా
కొద్దీ మైరా ఛాతీపై ఉన్న బరువు ఒక్కసారిగా మాయమైపోయింది. చీకట్లో ఉన్న ఆకారం ఒక్క క్షణం వెనక్కి జారుకుని చెట్ల మధ్యన కలిసిపోయింది. అడుగుల శబ్దం ఆమె దగ్గరగా ఆగింది. ఎవరో మోకాళ్ళపై కూర్చుని వణుకుతున్న గొంతుతో, ఓయ్ వినిపిస్తుందా? నువ్వు బాగున్నావా అని అడిగాడు. ఆ స్వరం ఆమెకు పూర్తిగా కొత్తది. మైరా పూర్తిగా కళ్ళు తెరిచే ఉంది. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.